పక్షి వచ్చేటప్పటికి బాబు పాలన అన్నింటా అధమం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఏదైతే కాగ్ నివేదికని బేస్ చేసుకుని గత 2 ఏళ్లుగా అప్పు చేయందే పూట గడవ దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బీహార్ జార్ఖండ్ కంటే దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కాగ్ నివేదిక వెల్లడించింది. 24-25 ఏపీ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి కేవలం 1.97% పరిమితమైంది. అదే బీహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18% ఉంది. ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాల పరంగా మేఘాలయ, త్రిపుర, సిక్కిం, కేరళ కంటే తక్కువగా 22వ స్థానానికి పరిమితమైనట్టు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరి ఇప్పుడు 2 ఏళ్లలోనే ఏపీ అప్పులు మాత్రం ఏకంగా 3,59,157 కోట్లకు ఎగబాకాయి. ద్రవ్య రెవెన్యూ లోటు ప్రమాద గంటికలు ముగుస్తున్నాయి. 2 ఏళ్లలో రాష్ట్రంలోకి 29 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయని చంద్రబాబు సర్కార్ నమ్మబలికిన అందులో ఏమాత్రం నిజం లేదని వచ్చిన 6,962 కోట్లని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జిఎస్డిపిలో జిఎస్టీ వాటా తగ్గిపోయింది. అట్లాగే అప్పులే తప్ప ఆస్తులు లేవు. శాంతి భద్రతలో 26వ స్థానానికి దిగజారిపోయామన్నటువంటి హైలైట్ చేశారు.